కృష్ణ కృపా శ్రీమూర్తి అభయ చరణాలు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి क्या हो गया हाँ कब ये सबको डांट रहे थे उस समय रीडिंग फ्रॉम श्रीमद् भागवतम कैंटो 11 chapter 13 verse 27 जागृत स्वप्न सुषिप्तं च गुणतो वृद्धिवतया तासां विलक्षणो जीव సాక్షిస్తేన వినిశ్చిత. జాగృత స్వప్న సుషువులు బుద్ధి యొక్క 3 స్థితులు అవి ప్రకృతి గుణములచే కలుగుచుండును. దేహమునందలి జీవుడు ఈ 3 స్థితులకు భిన్నమైన గుణాలని కలిగి ఉండునని, దేహమునందుల జీవుడు ఈ 3 స్థితులకు భిన్నమైన గుణాలు కలిగి ఉండునని చెప్పబడింది. అతడు వాటికి సాక్షిగా నిలిచి ఉండును. ఇక్కడ మన కాన్షియస్నెస్, మన చైతన్యం కదా. మన నిద్రలో మెలకుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, కలలు కంటున్నప్పుడు స్వప్న. జాగ్రత్త అంటే మెలకుగా ఉన్నప్పుడు, స్వప్న మనం గట్టిగా నిద్రపోలేదు, గట్టిగా నిద్రపోతే స్వప్నాలు రావు, సుషుప్త అవస్థ అంటారు. మనకి స్వప్నాలు లేకుండా నిద్రపోతే అది మంచి నిద్ర. స్వప్నాల్లో మైండ్ ఏం ఫ్రెష్ కాదు, అన్నీ ఆదమర్చి నిద్రపోవడం అంటారు. ఏం తెలియదు. స్వప్నాల్లో ఉన్నప్పుడు నాకు పొద్దున వెలుగు రావడానికి ముందు దానిలో క్యాసెట్ హరే కృష్ణ మంత్రం అంటూ ఉంటుంది ప్రభుపాదుల వారిని. కానీ నేను ఏదో ప్రోగ్రాంలో కీర్తన అనుకుంటున్నా. దాన్ని అంటారు స్వప్న అవస్థ. నిద్రపోతే పూర్తిగా నిద్రపోయారు, వెలుగు వచ్చినప్పుడు దాని ముందు ఈ రకంగా మనస్సు యొక్క స్థితులు. మనం నేను చెప్పుకున్నాం, లక్ష్మణుడు 14 ఏళ్ళు, లక్ష్మణుడు 14 ఏళ్ళు నిద్రపోదలుచుకోలేదు. నిద్రాదేవి వచ్చి ఆయనకి రెస్ట్ తీసుకోవడానికి 2 గంటలు కాపలా గాయాలని నిద్రపో అంటే ఆయన అంటాడు, నేను వనవాసంలో ఉన్నంతకాలం నిద్రపోయి నీ సేవ నాకేం అక్కర్లేదు, నిద్రాదేవి వచ్చి వరం ఇస్తుంది. ఎందుకంటే ఆయన సామాన్యుడిగా దేవుడు. నిద్రాదేవి వచ్చి అంటే మనం నేర్చుకోవడానికి ఏదో డైలాగులు. ఆ నిద్రాదేవి లక్ష్మణుడి మధ్యలో, మీరు అడవుల్లోకి వెళ్తే ఎప్పుడు పడితే అప్పుడు మీరు, కానీ పడుకోగానే మీకు నిద్ర వచ్చేట్టుగా నేను ఆశీర్వాదిస్తాను అంతే. అంతే కదా. అప్పుడప్పుడు క్రూర జంతువులు తిరిగేటువంటి పరిస్థితుల్లో ఈ సీతారాములు కాపాడుకోవడానికి వెలుగు ఉండాలి, పగలు నిద్రపోవాలి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు పని ఉంటే పని చేసుకుంటాం. అప్పుడు లక్ష్మణుడు ఆయన అంటాడు, నేను వనవాసంలో ఉండే 14 ఏళ్ళు నేను నిద్రపోదలుచుకోలేదు. అంటే ఆయన ఎంత సీతారాముల్ని అంటి పెట్టుకుని ఏ విధంగా సేవ తెలుసుకున్నాడు. దట్స్ ది పాయింట్. మన జీవితంలో మాయ నుంచి బయటపడాలంటే ఎంత మనం ప్రభుపాద గారి గురువు వెళ్ళిపోయినారు, కానీ ప్రభుపాద ఆయన గురువు అయ్యాడు. కానీ ఆయన
జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు తీసుకోవాలి. నేను ఆయనకి ఎప్పుడు గుర్తుండేది నా గురువు గారు. అంటే ఆయన గురువు గారు చూస్తున్నారు ఉన్నారు అన్నట్టుగానే ప్రభుపాద పనిచేసేవాడు ఎప్పుడు. ఆయన ఎన్ని పనులు చేస్తారు, ఎక్కడున్నా కూడా ఏ టైంకి లేవాలో లేవడం, మాలలు చేసుకోవడం, ఎన్ని పనులు చేస్తా కూడా ఆ సాకులు ఏం చెప్పకుండా. అండ్ ఆయన అంతరాత్మ లేదా చైత్య గురు అంటే ఎదిగినటువంటి భక్తులు. ఎదిగిన భక్తులు ఎప్పుడు కూడా అంతరాత్మ సాక్షిగా పరమాత్ముడు చూస్తున్నాడు, నేను గురువు గారు చెప్పినట్టు బతుకుతున్నానా లేదా అంటే. ప్రభుపాద ఆయన కాబట్టి ఆయన దాంట్లో మహాభాగవతుడు. ఆయనకి ఎవరు గమనించడం ఆయనకి అవసరం లేదు. సహజంగా ఆయనకి తీసుకుంటే రెస్ట్ 2 గంటలు 3 గంటలు రెస్ట్, లేకపోతే ఆయన దెయ్యంలాగా పనిచేస్తూ ఉంటాం కృష్ణుడు. అంటే ఆయనకి దేహ చైతన్యం కానీ నాకంటూ ఇది కానీ అది కానీ బస్ ఆయన ఒకటే. ఆయన మెలకుగా ఉన్న ఒకటే ఆలోచన, నిద్ర వచ్చేదాకా ఉన్న కూడా ఆయన ఒకటే ఆలోచన. ఎలా నేను గురువు గారు ఇచ్చిన మిషన్ భక్తి సిద్ధాంత మహారాజు పాశ్చాత్య దేశంలో ఇంగ్లీష్లో ప్రచారం చేయమన్నాడు. ప్రభుపాదికి నువ్వు విదేశాలకు వెళ్ళి ప్రచారం చేయి. తెలుసు ఇండియాలో వీళ్ళంతా కూడా ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఇండియాలో ఎవడు ఈ కృష్ణ భక్తి అంటే వాడికి తమాషా భక్తి అంటే. కానీ వైష్ణవులు కలుసుకుంటే తెలుస్తుంది ఇది అట్లాంటి భక్తి కాదు. మన బజార్లో జనాలంతా గురువారం ఇటు పోతూ ఉంటారు, శుక్రవారం అటు పోతూ ఉంటారు, లేదా వాళ్ళ పద్ధతిలో మందిరాలకు పోతున్నారు, కానీ నియమాలు పాటించేది లేదు. వాళ్ళు ఏమవుతుంది, ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గరికి వెళ్తుంటే మనకు కలగాల్సింది జ్ఞానం, వైరాగ్యం. దేవుడి దగ్గరికి వచ్చాయంటే నీకు వైరాగ్యం కలగటం లేదంటే అదే భక్తి అంటే ఈ శరీర స్థాయి నుంచి బయటకు వచ్చి ఇలా ఆ స్థాయికి వచ్చామంటే ఇంకా నీకు ఆనందంగా ఉంటుంది. ఎంత ఎన్ని చేసుకుంటున్నా ఏం సరే చేసుకుంటావు. ఆ స్థాయికి రానంత వరకు ఇది నాది, ఇది దేవుడిది, అత నాకు ఇట్ట కావాలా డ్యూటీ లాగా. అంటే ఎదిగిన భక్తులు అంటే అంటారు మనస వాచ కర్మణ త్రికరణ సిద్ధిగా. అప్పుడు మనం ఆ విధంగా ఉన్నప్పుడు భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. వీడు నిజంగానే భక్తుడు కావాలని చూస్తున్నాడు. అర్థమైంది, భక్తుడైతే నేను ప్రశాంతంగా ఉంటాను, భక్తుడైతే సేవ. భగవంతుడు మెల్లిగా మన ప్రయత్నాన్ని భగవంతుడు గమనిస్తూ ఉంటారు. ఎవరైతే వీలైనంత ప్రయత్నం చేస్తూ ఉంటారు వెంటనే కృష్ణ పాప వీడు బుద్ధి ఎట్లా ఉన్నా కూడా మన బుద్ధిలో ఎట్లాగా ఉండొచ్చు, కానీ ప్రయత్నం చేస్తున్నా అంటే. అందుకే చాలా నీచమైన భక్తులు కూడా ప్రయత్నం చేస్తా అంటే వాడికి పట్టుదల ఉంది కాబట్టి టక్ టక్ టక్. పెద్ద భక్తులు నాకు భగవద్గీత శ్లోకాలు వచ్చు, నాకు ఆ మాత్రం క్లాస్ లీడ్ అవ్వచ్చు, కానీ ఆయన సీరియస్గా తీసుకోకపోతే వాడి బతుకు అక్కడికి పరిమితం అవుతుంది. ఇవి చేసుకుంటాం కానీ ముందుకెళ్ళాం. అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే శిరస్య ద్వారా నీశస్య తత్వం. ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే ఈ శరీరాన్ని గెలుచుకోవాలా అంటే 24 గంటలు ఏ రోజుకి ఆ రోజు మనంతటి మనం భక్తిలోకి మనంతట మనం ఎప్పుడైతే ఈ సంసార పరిస్థితి అర్థమవుతుందో, ఎప్పుడైతే ఈ శరీర గతి కడుపులో చిన్న నొప్పి ప్రారంభమైందంటే ఆపరేషన్ అంటే అయిపోయింది బతుకంతా. కానీ భగవంతుడికి
తెలుస్తుంది పాపం భక్తి చేసుకోవాలనుకుంటారు. బట్ ఎంత తగ్గించేసి ఇతనికి భక్తి చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి. బట్ ఇక్కడ లక్ష్మణుడు ఆయన 14 ఏళ్ళు నిద్రపోనంటే ఇప్పుడు ఆయన ఊర్మిళ అని కొత్తగా పెళ్ళయింది. పెళ్ళి 3 రోజులు 4 రోజులు కూడా కాల అటు పెళ్ళయింది. వచ్చారు. ఆ తర్వాత దశరథుడు ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఊర్మిళ ఏమంటుంది, భర్త లేకుండా నీ ప్రపంచం నేను నా కోసం పగలంతా నిద్రపోతా, మా ఆయన కోసం నేను రాత్రి అంతా నిద్రపోతా, నాకు భర్త లేనటువంటి ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం లేదు అంటే అంటే ఆ 24 గంటలు నేను లక్ష్మణుడి మీద దృష్టి పెట్టి నా 14 ఏళ్ళు నేను గడుపుతా అని చెప్పి అంటే ఆమె కూడా ఒక రకమైనటువంటి ధ్యానంలో మెలకుగా ఉన్నప్పుడు ఈ అత్తలకి సేవ చేయడం, పనులు చేయడం, అది పండుకోవడం అంటే ఆ సంసారంలో ఏమి ఇంట్రెస్ట్ తీసుకోలేదు. అంటే భగవద్గీత కృష్ణుడు గూఢాకేశ అర్జునుడికి ఉండేటువంటి అర్జునుడి పరంతప గూఢాకేశ భగవంతుడు రకరకాలుగా కౌంతేయ పార్థ పేరుతో పిలుస్తూ ఉంటాడు. భగవద్గీతలో అర్జునుడికి 15-16 పేర్లతో భగవంతుడు సందర్భం. అట్లాగే అర్జునుడు కూడా కృష్ణుడిని పిలిచేప్పుడు ప్రతిసారి కృష్ణ అంటలేదు. అప్పుడప్పుడు మధుసూదన, అప్పుడప్పుడు మాధవ, గోవింద, తృష్ణ, నేను యుద్ధం చేయని చెప్పి గోవింద గోవింద అంటే వదిలిపారేస్తాడు. ఇవన్నీ ఏమన్నా కానీ నేను మాత్రం యుద్ధం చేయని చెప్పి భగవంతుడు ఈ అర్జునుడికి ఉండే పేర్లో ఒకటి గూఢాకేశ. గూఢాకేశ, గూఢ అంటే చీకటి అంట, ఈశ అంటే చీకటిని గెలిచినవాడు. చీకటి గెలవడంటే అజ్ఞానము, చీకటిని కూడా ఎట్లా గెలిచాడు. ఒకసారి అర్జునుడు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ద్రోణాచార్యుడు ఏం పాఠాలు నేర్పించాడు, ఎలా పాఠాలు మర్చిపోకుండా ఆచరణలో పెట్టాలా అంత సీరియస్గా ఉండేవాడు అర్జునుడు. అందుకే అర్జునుడి సీరియస్నెస్ గురించి చాలా వస్తాయి. అందరిని పిలిచి నువ్వు ఏం చూస్తున్నావా, ఆ చెట్టు మీద పిట్ట ఉంది, ఆ పిట్టను పడగొట్టాలా, ఏం చేస్తాడు. ఒక్కొక్కరిని పిలిచి ఏం చూస్తున్నాడు ఓహో అని మహాభారతం అంతా చెబుతున్నాడు. ఇక ఆకాశం, దానిలో ఈ చెట్ల మధ్యలో ఆ చెట్టు మీద ఈ కొమ్మ మీద ఆ పిట్ట, ఏం చేస్తున్నాడు వీడు ఇవన్నీ ఆలోచించేవాడు. పిట్టను ఎక్కడ కొడతాడు, ఇవన్నీ కనబడుతుంటాయి. సిద్ధాంతం పోయి కూర్చొని పోయి తెలుసు వీళ్ళంతా కూడా అప్పటి ఆఖరికి అర్జునుడు వస్తాడు. కొంత ఎవరికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు జవాబులు ఇస్తున్నారు. అర్జునుడికి గురువు గారు చెప్పేదంతా బట్ అర్జున్ లాస్ట్లో పిలిచి తెలుసు అంటే గురువు గారికి అర్జునుడి గురించి తెలుసు. మీ గురించి నాకు తెలిసి ఉంటుందా లేదా, తెలిసి ఉంటుంది. అందరి గురించి పని అది కదా. నేను రూమ్లోకి వచ్చి మా అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటారా, మా అన్నయ్య గురించి, నాకేం పని అదంతా. నేను ఈ పాత్రలోకి వచ్చానంటే నా పని మందిరం గురించి, మందిరంలో ఉండే భక్తుల గురించి, ఈ ప్రచారం గురించి, ఇస్కాన్ గురించి అంటే నా ఆలోచన అడిగిపోతూ ఉంటాయి. మీకు కొద్దిగా అటు పక్కకి అప్పుడు వీటి పక్కకి అంటే మనం 2 చోట్ల కాలు పెట్టాం. సో అర్జునుడు పిలిచి అర్జున్ వాట్ ఆర్ యూ సీయింగ్ అంటాడు. అర్జునుడు పక్షి కన్ను చూపించి బస్ మీరు దాని ఒకటి ఐఎమ్ రెడీ, కన్ను ఒకటే నాకు కనబడతానంటాడు అర్జునుడు. అట్లాగే అర్జునుడు యొక్క లేకపోతే మా ఆయన గెలవడం కష్టం. మా ఆయన గెలవాలంటే ఫోకస్
ఎక్కడ మాయ కనబడుతుంది దాన్ని ఎట్లా కట్ చేసుకుంటూ పోతే ఎక్కడ మాయ దూరుతుంది దాన్ని కట్ చేయడం. మనలో మాయ దూరుతుంది, రకరకాలుగా దూరుతుంది. అది ఎక్కువ తినడం కావచ్చు, ఎక్కువ నిద్రపోవడం కావచ్చు, అతివాగుడు కావచ్చు, రకరకాలుగా మాయ మన ఆధ్యాత్మిక జీవితాన్ని సంతాన పోటీ. ఎవరైతే భక్తులకు ముందుకు పోవాలని చూస్తున్నారో మాయాల గురించి చొక్కా పట్టుకు లాగుతుంటే ఏంది ఎందుకయ్యా నీకు ప్రశాంతంగా హట్ పంపితే తోసుకుంటూ ముందుకు పోతాను. దానికి మనకి సీనియర్ భక్తులు సహాయం చేస్తారు. మనం వాళ్ళ వెనకాల పడిపోవాలా, మనం వెనక్కి వెళ్ళిపోవాలి. అర్జునుడు ఒకసారి ఆయన రాత్రిపూట భోజనం చేస్తుంటే లైట్ పోయింది. లైట్ పోయేప్పటికీ అర్జునుడు తింటున్నాడు, అది మంచి ఐటెం తింటున్నాడు. అంటే తింటే మధ్యలో ఆఫ్ చేయాలనిపించింది. అంతా తినడానికి కూర్చుంటా, మధ్యలో లైట్ పోతే లైట్ లేకపోయినా కూడా తీసుకుని చేయి పెట్టి తెలుస్తుంది ఇంకా ఎంత ఉంది, గిన్నె ఎక్కడ ఉందో కూడా తెలుసు. అప్పుడు మనం మొహానికి సబ్బు రాసుకుంటాం. సబ్బు రాసుకొని మనం మగ్గు చేయి కరెక్ట్గా మగ్గు దగ్గరికి వెళ్తుంది. గమనించారో లేదు, ప్రతిసారి చూసుకోవాలి. ఎందుకంటే మీరు మగ్గు ఎక్కడ పెట్టారో తెలుసు, స్నానం చేస్తూ ఉంటారు. సబ్బు అంతా రాసుకుని మీకు ఆశ్చర్యం కలగాలి. అని నేను చూడకుండా కరెక్ట్గా మగ్గుని ఎట్లా పట్టుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా అలర్ట్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడే కదా మగ్గు బకెట్ ఎంత ఉంది, ఈ అంచుకు పెట్టి ఉండొచ్చు, ఈ అంచుకు పెట్టి ఉండొచ్చు. నువ్వు ఎత్తుక్కో, నువ్వే పెట్టావు కాబట్టి అడిపోతావు, తీసుకుంటావు ఏం చూడకుండానే. అదే రకంగా అర్జునుడు తింటున్నాడు, మంచి దద్దోజనం, ఆయన ఏదో మంచి ఐటమ్ తింటే ఆయన చీకటి పోతే కూడా ఆయన ప్రశ్న వచ్చింది. చీకట్లో ఏం చూడకుండా మీరు ఇక్కడ చేతిలో ఆయన అక్కడ ఇక్కడ చేయి పెడితే ఇక్కడికి పోవడం, ఆయన కరెక్ట్గా పోతాను లోపలికి, ఏం చూడటంలా. ఎందుకంటే తినాలనేటువంటి కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఆయన అంత అర్థమైపోయింది. నా చేయి ఇక్కడ ఉంది, ఈ గిన్నె సైజు ఎంత ఉంది, పెద్ద గిన్నె అయితే ఎంత ఉంటుంది, చిన్న గిన్నె నువ్వు ఇటు ఎక్కడ ఉంది పట్టుకుని ప్రతిసారి తీసుకునేప్పటికి చూడకుండా తీసుకుంటాడు. అని అర్జునుడికి ప్రశ్న వస్తుంది, నేను చీకట్లో తిన్నగా నేను తడుకోకుండా తింటున్నా అంటే నేను తినాలనేటువంటి బలమైన కోరిక ఉంది కాబట్టి. అదే రకంగా నేను చీకట్లో నాకు బలమైన కోరుకుంటే నేను చీకట్లో కూడా నేను నా టార్గెట్ నేను అందుకని అర్జునుడి సవ్యసాచి, అర్జునుడికి సవ్యసాచి నిమిత్త మాత్రం భవసవ్యసాచి 11వ అధ్యాయం. అర్జునుడికి ఉండే ఇంకే పేరు సవ్యసాచి. సవ్యసాచి అంటే మనల్ని ఎడం చేతితో రాయమంటే కుడి చేతితో రాయమంటే, కుడి చేతితో అలవాటైతే రైట్ హ్యాండ్ అయితే కుడి చేతితో అందంగా రాయగలుగుతాం. కుడి చేతితో రాసిన విధంగా ఎడం చేతితో రాయలేవు, అటు ఇటు వెళ్ళిపోతుంది చేయి. ఎందుకంటే ఈ చేతికి అలవాటు ఇంతగా రాయడం. ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్ ఉంటే అప్పుడు ఏం లెఫ్ట్ హ్యాండ్ రాస్తాడు, కానీ లెఫ్ట్ హ్యాండ్ బాగా రాస్తాడు. లక్ష్మణుడు ఉండేవాడు మన మందిరంలో ఇంతకుముందు, దింపుతూ ఉండే అక్షరాలు మీలాగే. లక్ష్మణ హ్యాండ్ రైటింగ్ వెరీ గుడ్, లక్ష్మణ్ రాసేప్పుడు. కానీ ఎడం చేతితో రాస్తూ ఉంటాడు అలవాటు. అట్లా చిన్నప్పుడు ఏ కారణంగా కొంతమందికి బ్రెయిన్ అట్లా ఉండడం ఎడం చేతితో అలవాటు అవుతుంది. అప్పుడప్పుడు చిన్నప్పుడు పట్టించుకోకపోతే ఏదో వచ్చి అలవాటు అవుతుంది, ఇంకా ఆ చేతితో రాస్తూ ఉంటాడు, అటు ఇంకా రాస్తూ ఉంటాడు. లెఫ్ట్ హ్యాండర్, రైట్ హ్యాండర్ కదా. అర్జునుడు సవ్యసాచి, ఆయనకి పట్టుదల ఉంది కాబట్టి ఏ విధంగా బాణాలు ఈ చేత్తో వదులుతాడో అలాగే ధనుష్యుని పట్టుకుని ఈ చేత్తో బాణం వదలు. అదేవిధంగా అదే నేర్పడతనంతో బాణాలు వేసేవాడు. ఇదంతా కూడా మనకి పట్టుదల, కాన్సన్ట్రేషన్. అంటే పట్టుదల ఉండాలా, ఆ తర్వాత కాన్సన్ట్రేషన్.
మనం ప్రయత్నం చేయాలి. ఏ పనిలో కూర్చుంటే ఆ పని, ఏ పనిలో కూర్చుంటే ఆ పని. కాన్సన్ట్రేషన్ అంటే మనం ఏ పని అప్పు చేస్తే ఆ పని చక్కగా చేసేది ఎలా వదిలిపెట్టాలి. బట్ ఇక్కడ గూఢాకేశ నిద్రను జయించినవాడు, అంధకారాన్ని జయించినవాడు, అజ్ఞానాన్ని జయించినవాడు. అంటే అర్జునుడు ఆయన ఒక సీరియస్ డిసైపుల్ అవడం వల్ల ఆయన తొందరగా ఆయన అజ్ఞానాన్ని జయించాడు, ఆయన తమోగుణాన్ని జయించాడు. అంతా కూడా మన సిన్సియారిటీని బట్టి, సిన్సియర్గా ఉన్నవాళ్ళు తొందరగా నేర్చుకుంటారు, ఎక్కువ నేర్చుకుంటారు. సిన్సియర్గా లేనివాళ్ళు అంటే కాన్సన్ట్రేట్ లేనివాళ్ళు వాళ్ళు నేర్చుకోలేకపోతారు. కాబట్టి ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పబడింది, ఈ చైతన్యానికి 3 అవస్థలు. శరీరంతో సంపర్కంలో ఉండే చైతన్యానికి 3 అవస్థలు. కానీ ఎవరైనా శరీర సంపర్కం నుంచి బయటికి రాతే అది 4వ అవస్థ, తురియ అవస్థ. తురియ అంటే ఈ ప్రపంచంలో ఉన్నా కూడా అతనికి ప్రపంచం ఒక స్పృహ ఉండదు. ఒకటి బట్ మనం అంతా కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు. మనం ఆ స్థితి అంటే మనకి ఏమి డిస్టర్బ్ చేయకూడదు. మనని ఏది జరుగుతున్నా, ఏదో వాడు చనిపోయాడని కబురు వస్తుంది, ఇది అయిందని కబురు వస్తుంది. ప్రభుపాద కూడా ఎన్నో కోర్టు కేసులు ఉండేవి, ఎన్నో చక్కటి పనులు జరుగుతూ ఉండేవి. ప్రభుపాద 2 పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడు ఏర్పాటుగా చూసి ఆయన తన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. వాళ్ళు మళ్ళాంటి ఎవడైతే పని చేయకపోతే డిస్టర్బ్ అవుతూ ఉంటాం, పని తగ్గ జరిగితే మనం ఇదవుతుంటాం, ఉబ్బిపోతూ ఉంటాం. ఇంత పెద్ద మందిరం కట్టేస్తాం, ఇదైపోయింది, ఇది ఇనాగరేట్ చేస్తాం. కానీ అంతా కూడా భగవంతుడి ఏర్పాటు అని చూసేటువంటి వాళ్ళు వాళ్ళ పనిచేసే పద్ధతి వేరుగా ఉంటుంది. నేను ఇంకా మంచి భక్తుడిని అయితే ఇంతకంటే బాగా చేయొచ్చు కదా. పని భగవంతుడు నాకు అసహాయం చేయడం వల్ల కదా. అహంకారం ఉన్నవాళ్ళు మధ్యలో నేను అనే అహంకారం ఉన్నవాళ్ళు నేను చేశాను. అంటే ఇక్కడ చైతన్యం యొక్క 3 స్థితులు. ఒకటి వచ్చి జాగృత. మనం లోకం దృష్టిలో మనం మెలకుగా ఉన్నాము, కానీ నిజంగా నువ్వు ఎవరు అనే దృష్టిలో చూస్తే మనం పూర్తిగా మనం అపస్మారకలో ఉన్నాం. మనం ఎవరో తెలియకుండా బతుకుతున్న ఈ సంసారంలో. దాని జాగృత అవస్థ. ఆ జాగృత అవస్థ వేరు, తురియ అవస్థ వేరు. జాగృత అవస్థ అంటే ఇక్కడ మంచి స్మార్ట్గా ప్రతిదీ గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక భక్తుడు దేవుని విషయాలన్నీ గమనిస్తూ ఉంటాడు, అది తురియ అవస్థ, అది జాగృత అవస్థ. భగవంతుడి విషయాలను ఆ విధంగా గమనిస్తున్నాడు కాబట్టి దాన్ని మనం తురియ అవస్థ అనాలి. ప్రభుపాద అన్నీ తెలుసుండేవి, అందరి శిష్యుల గురించి అన్ని మందిరాలు జరుగుతుంది. అంటే ఎట్లా ఈయనకి ఎలా ఎక్కడికి పోతే అక్కడ ఎట్లా. ఎందుకంటే ఆయన కేవలం కృష్ణ చైతన్యంలో ఉన్నాడు. దాని అంటే తురియ అవస్థ. ఆయన వెలుకున్నా అదే పరిస్థితి, నిద్రపోతున్నా అదే పరిస్థితి. మనం శాస్త్రాల్లో కళల్లో మంచి భక్తులకి కళల్లో కూడా దీక్షలు ఎన్ని జరుగుతూ ఉంటాయి కదా. అది చైతన్య మహాప్రభు ఆయన వయసు వచ్చింది, పెళ్ళయింది చైతన్య మహాప్రభుకి. ఇంకా పెళ్ళయి వయసు వచ్చింటే సంపాదన కూడా ఉండాలి, అంటే మనం పని చేయాలి. చైతన్య మహాప్రభు ఆయన బెంగాల్లో ఉన్నాడు. ఆయన బెంగాల్ నుంచి బంగ్లాదేశ్, ఈస్ట్ బెంగాల్ అనేవాడు. అప్పుడు బంగ్లాదేశ్ అనే పేరు కాదు కదా, ఈస్ట్ బెంగాల్. ఆయన అనుకోండి నేను చాలా పండితుడిని, ఇక్కడ వాళ్ళందరికీ అక్కడికి పోయినట్లయితే నేను
కొత్తగా ఎంతోమందికి నేను అని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఒక పెళ్ళి అయింది ఆయనకు. అప్పుడు లక్ష్మీప్రియాదేవి పెళ్ళి అయింది. ఆయన చచ్చిమాత దగ్గర పెళ్ళాన్ని వదిలేసి జీవితంలో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లక్ష్మణుడు ఊరిమిళ్ళని వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వాళ్ళమ్మ దగ్గర భరతుడు వాళ్ళమ్మ దగ్గర సుమిత్ర అక్కడ వదిలేసి, అంటే జీవితంలో అన్ని పరిస్థితులు మనకి మన డ్యూటీ ఇంపార్టెంట్ కదా, మన డ్యూటీ. లేదు అవి సంసారపు డ్యూటీలు కావచ్చు, లేదా నీకు స్పిరిచువల్ డ్యూటీస్ కావచ్చు. నువ్వు పెళ్ళాం మొదలు పడి ఉంటే నువ్వు ఆఫీస్ పనులు సరిగ్గా చేయలేవు, ఇంకా భక్తి పనులు సరిగ్గా చేయలేవు. జీవితంలో పేరుకి ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ మనం సీరియస్గా సంసారాల పనులు చేయాలన్నా, దేవుడి పనులు చేయాలన్నా మనం ఈ అటాచ్మెంట్లు అనేటువంటి ఆకర్షణ అనేటువంటి అలా అయిపోయింది. సో మన పనులు అట్లా చైతన్య మహాప్రభు పెళ్ళి సంవత్సరం కూడా కాలేదు. నేను ఈస్ట్ బెంగాల్ పోయి అక్కడ నేను తిరిగి రావాలి అంటే అప్పుడు ఆయన ప్రొఫెసర్గా తిరుగుతున్నాడు. ప్రచారం తర్వాత మొదట ఆయన విద్యార్థులందరికీ ఆయన లాంటి టీచర్ లేడు. ఆయన బయలుదేరుతాడు, ఈస్ట్ బెంగాల్ బయలుదేరుతాడు. అక్కడ ఒక ఆయన తపన మిశ్రా అని చెప్పి, తపన మిశ్రా అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు. కరెక్ట్గా కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటనేది, ఈ జీవితంలో సాధించవలసింది ఏంటి, ఎలా సాధించాలా, రెండు ప్రశ్నలు. సాధించవలసింది ఏంటి, సాధ్య సాధన. అంటే పుస్తకాలు చదివితే ఆ శివపురాణం జరిగితే అది ఉంది, ఈ పద్మపురాణం జరిగితే ఇది ఉంది, విష్ణు పురాణం జరిగితే అది ఉంది, అది ఇది అనేది ఆయనకి అంటే మనకంటే ఇప్పుడు సులభం అయిపోయింది. ప్రభుపాద చిన్నగా తీసి కృష్ణుడు దేవుడే అన్నాడు. మనకు అంత పాండిత్యం లేకపోయినా కూడా ప్రభుపాద చక్కటి ఆర్గ్యుమెంట్ భగవద్గీతలో రాసింది కాబట్టి కృష్ణుడు దేవుడు సరే. అందరు చదువుతున్నారు భగవద్గీత, అందరూ కృష్ణుడు ఎందుకు తీసుకోవట్లే, అంత సులభం కాదు. వైష్ణవులు ఎక్కడ అంటే ఈయన అన్నీ చదివి ఏం అర్థం కావట్లేదు, ఏం సాధించాలా, జీవితంలో ఎలా బతకాలి దాన్ని సాధించడానికి. ఆయన పాపం అంటే దాని అంటే అజీర్ణం చేయడం, పుస్తకాలు చదవడం ఎక్కువైపోయింది, పైత్యం చేసింది. ఏం పాపం ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలని. మనకి భక్తులకి మనకేం కన్ఫ్యూజన్ లేదు. చాక్ ఉద్యోగం చేస్తున్నా, కుటుంబంలో ఉన్నా, ఎలా మనం భక్తులు ఎదగాల. ఎందుకంటే మనకి వైష్ణవులకి సాంగత్యం కావట్లేదు, అది అంత సులభం కాదు. అంత సులభమైతే ప్రపంచం అంతా ఎందుకు చేయట్లేదు, అందరూ చేయొచ్చు. ఇట్లాగే మనం చేస్తున్నట్టుగా ప్రపంచంలో అందరూ చేయొచ్చు, కష్టమేం లేదు, ఎక్కడ ఉన్నాళ్ళు అక్కడ. అందుకని చెప్పి ఆయన పాపం రాత్రి మూడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఏం సాధించాలా, దాన్ని ఎలా సాధించాలా. అంటే కళ్ళు ఎవరు కనపడ్డారో కొద్ది రోజుల్లో దగ్గ మెరిసిపోతూ చైతన్య మహాప్రభు ఆయన ఎప్పుడు చూడలే అంత జీవితంలో కల్లో కనిపించాడు. ఈ మహాపురుషుడు ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు, అంటే ఆయన నీకు ఈ ఉపదేశాన్ని ఇస్తాడు. అప్పుడు నీకు జీవితంలో ఎలా బతకాలో తెలిసిపోతుంది. ఇంక ఎదురు చూస్తుంటే బెంగాల్లో ఉండే ఒక నది పేరు నది పేరు పద్మారి గారు. చైతన్య మహాప్రభు ఆ రోజులంతా కూడా నదులకి వెళ్ళి స్నానం చేయడం. చైతన్య మహాప్రభు స్నానం చేసి నిమాయి పండిత్, ఇంకా ఆయన పేరు చైతన్య మహాప్రభు వల్ల నిమాయి పండిత్, సంఖ్యలో పుస్తకాలు పెట్టుకుని ఆయన ఒంటరిగానే, వెనకాల ఎవరు పెద్ద ఫాలోవర్స్ ఎందుకంటే ఆయన ఇంకా భక్తి ప్రచారం ప్రారంభించలేదు.
ఓ పండితులు ఓ ప్రొఫెసర్ లాగా ఆ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వాలి అట్లా వస్తాయి. సో ఈయన కలుసుకుంటాడు, చూడంగానే తెలుస్తాయి. బహుశా ఈయన నేను కళ్ళలో చూసింది. వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మీరు నాకు కళ్ళలో కనిపించారు, సో మిమ్మల్ని నాకుండేటువంటి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కళ్ళలో కూడా ఆయన మామూలుగా మన కళ్ళన్నీ కూడా గందరగోళంగా ఉంటాయి. అంటే కొంతమంది కళ్ళు వస్తే ఇది జరగబోతుంది. చాలా చైతన్య చరిత్రలో, రామాయణంలో కూడా, భాగవతంలో కూడా కళల్లోనే ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి. అంటే రాబోయేటువంటిది ముందరే తేలిపోతుంది. ఇక్కడ దాన్ని ఏమంటారు, తురియ అవస్థ. తురియ అంటే 4th డైమెన్షన్. మామూలుగా మన ఈ శరీరంలో ఉన్నప్పుడు మన చైతన్యం 3 అవస్థల్ని చూస్తూ ఉంటుంది. వేక్ఫుల్నెస్ అబౌట్ ది వరల్డ్, తర్వాత డ్రీమీ స్టేట్, తర్వాత డీప్ స్లీప్. ఈ 3 దాటిన తర్వాత తురియ అవస్థ. అది మనం ప్రయత్నం చేస్తూ ఆ స్టేజ్కి. దేహమునందరి జీవుడు ఈ 3 స్థితులకు భిన్నమైన గుణాన్ని కలిగి ఉండడు. అంటే ఎవరైతే ఆత్మస్థాయికి ఎదుగుతారో, ఆత్మస్థాయికి ప్రభుపాద ఆయనకి ఉండే రోగాల గురించి టెన్షన్ ఏం లేదు. ఆయన ఎవరైనా రాగానే అమెరికా నుంచి ప్రభుపాదను కలుసుకోవడానికి బృందావనంలో ఆయన ఎక్స్పెక్ట్ చేసేది, ఆయన ఎన్ని పుస్తకాలు అమ్మారు, ఆ పెద్ద మందిరం, లాసీ మందిరం అన్నీ ఎలా జరుగుతున్నాయి. మామూలుగా ఆ అవస్థలో ఆయనకి ఎందుకు వచ్చింది అని. కానీ ఆయన తురి అవస్థలో ఉన్నాడు. ఎవరు వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, వీడు అక్కడ ఆస్ట్రేలియాలో భక్తి ప్రచారం ఎలా జరుగుతుంది చూడంగానే ఆయన గుర్తుపట్టడంలో ఇబ్బంది లేదు. అంత ముసలి ఆయనకి, అంత శరీరం అంతా ఆ విధంగా ఉంది. ఆయన తురి అవస్థలో ఉన్నాడు కాబట్టి ఫ్రెష్. దేవుడి విషయాల వరకు ఆయన తలగోరుకొని వచ్చిన వాడి పేర్లు, ఆయనకు 100 మంది శిష్యులు. ఎవరైనా బలిమార్దాన్ అవేజ్ ప్రీచింగ్ ఇన్ కెనడా. ఆయన పరిస్థితి ఏంది, మొత్తం ఎముకలు చర్మం తప్పించి ఇంకేం లేదు అక్కడ. అటు మంచంలో పడి ఎవరు రాగానే టక్కని తమాలు కృష్ణ ఒక్కొక్కరి పేరు జయపతాక స్వామి, వాళ్ళంతా మెత్తపోయారు. వాళ్ళు తెలిసిపోయేది ఈయన సాధారణమైనటువంటి జీవుడు కాదు. ఎందుకంటే అందరికీ ఎవరితో ఏం మాట్లాడితే వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయాలి. ఆ రకంగా దాన్ని ఏమంటారు, తురి అవస్థ. అంటే ఒక ఉన్మాదిలాగా ఒకటే కృష్ణుడి పని, కృష్ణుడి పని, కృష్ణుడి పని, కృష్ణుడి పని. ఆయనకి దానిలో ఎంత సుఖం కలుగుతుందో అని నటు ఆలోచిస్తున్నాడు. ఈ 3 స్థితులకు భిన్నమైన గుణములు కలిగి ఉన్నాం. మీకు చెబుతున్నటువంటిది మనకి మామూలుగా ఎవరైనా చనిపోతే పెద్ద న్యూస్ లాగా తయారవుతుంది. కానీ ఎవరైతే తురి అవస్థలో ఉంటారో, జస్ట్ అంటే భక్తులు చనిపోతే వేరు, మన బంధువులు శరీరంతో బంధువుతారు, డ్యూటీ లాగా చూసేసి మన మీద అది ఎలాంటి ప్రభావాన్ని వేయలేదు. వాళ్ళు ప్రపంచానికి మీ అమ్మ చనిపోయింది మన మీద ప్రభావం ఉంటుంది. కానీ ఎవరైతే తురి అవస్థలో ఉంటారో డ్యూటీ లాగా. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అంటారు, నరేంద్ర దామోదర్ మోడీ వింటారు కదా. అప్పుడు ఏమైనా ఈ మధ్యలోనే ఆమె కూడా 95 దాటి చనిపోతే మామూలుగా అందరూ హంగామా అవుతుంది అనుకున్నారు. ఏం బట్టి సైలెంట్గా వెళ్ళి అంత
పెద్ద దానికి హంగామా చేయించుకోవాలంటే జనాలంతా పోగు చేసి సైలెంట్గా తన బంధువుల మధ్యలో సైలెంట్గా చేసి వచ్చి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ డ్యూటీ ఆయన అది ఇది కూర్చొని చర్చలు చేసుకుంటూ అమ్మ గురించి ఆ పని వెళ్ళి ఒక కొడుగ్గా అంత్యక్రియల కార్యక్రమాలు పాల్గొని వచ్చి వీళ్ళని బెత్తరపోయారు. ఈరోజు మోడీ గారు రారు మనందరికీ చుట్టి టక్కని ఏదో ఎట్లా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వచ్చేస్తాడా అట్లా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వచ్చేసి ఆయన మళ్ళీ ఆయనకు ఉంటాయి కదా చనిపోతుంది తెలియదు చనిపోయింది ఆ పని చూసుకుని వచ్చేసి మళ్ళీ అంటే తన పనిలో పడిపోయినాడు. వాళ్ళందరూ రాశారు ఈయనకి అసలు ఏమైనా ఉందే తల్లి అంటే ప్రేమ, ఆయన ఒక బాధ్యతగా చూశాడు. తల్లి అంటే ప్రేమ, ఆయన ఏమైనా యోగులు తల్లి శరీరాన్ని ఆయన తల్లిగా భావిస్తాడని. తల్లి శరీరంలో ఉండే ఆత్మ బాధ్యత లేనిది. ఆ వయసుని బట్టి నాకు తల్లితో ఉండే చక్కగా బాధ్యతలు చూసుకున్నాడు. పోయినప్పుడు అలా కూర్చోబెట్టి ఆ కాళ్ళు కడిగి కింద కూర్చుని నేల మీద కూర్చుని ప్రధానమంత్రి గారు ఆ బయటకు వచ్చేదాకానే ఈ కార్లు ఇవన్నీ బ్లాక్ కమాండోస్ 200 మంది ఆ గుడిసెలకు వెళ్ళగానే ఆ చిన్న ఇంట్లోకి వెళ్ళగానే మిగతా వాళ్ళకి సంబంధం లేదు అని చిన్నప్పటి నుంచి ఆమెతో ఎలా ఉండే అలవాటు దానికి వచ్చింది. దాని అంటారు యోగులు వాళ్ళ బాధ్యతల్ని ఆ సాగు చెప్పి ఈ సాగు చెప్పి బాధ్యతలు ఎగ్గొట్టకుండా బాస్ ఏం పని చేసుకుంటూ పోతుంటాం. కాబట్టి ఇక్కడ కృష్ణుడు బ్రహ్మదేవుడికి 4 కుమారులకి ఆయన ఎక్కడుంది మన చైతన్యం, ఎక్కడి దాకా ఎదగాలి మన చైతన్యం, ఈ విధంగా అతడు సాక్షిగా ఇప్పుడు ఏమన్నాడు, ఎవరైనా కూడా ఆత్మస్థాయికి ఎదిగితే వాళ్ళ శరీరాన్ని వాళ్ళ మనస్సుని వాళ్ళు భగవంతుడు లేదా ప్రకృతిలో ఏమి ఎందుకు జరుగుతున్నాయి అంటే ద్రష్టగా దాని సునామీలు వస్తున్నా వరదలు వస్తున్నా భక్తులు అంటే నువ్వు ఆఫ్ చేసేది కూడా లేదు, ఏది జరుగుతాడు. నువ్వు ఆధ్యాత్మిక ఎదుగుంటే ఓ జనాలు ఇంత పాప పనులు చేస్తున్నారు. అందుకని ఈ సామూహిక పాపపు కార్యాల వల్ల భగవంతుని ఎంత క్రూరంగా అంత జనాలు నల్లుల్లా దోమల్లో చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ పేక మేడలు కూలిపోయినట్టుగా అంత జరుగుతూ ఉంటాయి. కానీ భక్తుడు మామూలు మనమైతే భయభీతులు అయిపోతాం, ఎప్పుడు చూడలేదు. కానీ ఒక యోగి అయినటువంటి వాడికి భగవంతుడు చేస్తున్నాడని తెలుసు కాబట్టి పాపం పెరుగుతుంది, వాటి ఎన్ని జరుగుతున్నాయి, వాటి మనం ఎలా మన వంతు జనాన్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అంటే ఈ విధంగా అతడు ప్రతిదానికి సాక్షిగా ప్రతిది కూడా నువ్వే సాక్షిలాగా నేను గమనిస్తూ ఉంటాను. ఆత్మకు వాస్తవానికి భౌతిక జగత్తో ఎటువంటి సంబంధం లేదు. జగత్తో దానికి శాశ్వత సంబంధం కానీ సహజ సంబంధం కానీ లేనే లేదు. స్థూల సూక్ష్మ రూపాల్లో అనాత్మతో అంటే శరీరంతో మనం తాదాత్మ్యాన్ని త్యజించుటే నిజమైన త్యాగము. త్యాగం అంటే మనకి సంసారంతో సంసార వస్తువులతో సంసార వ్యక్తులతో శారీరకంగా దాన్ని త్యజించుటే నిజమైన త్యాగం. కళలు కానీ చేతనాయుత కలాపాలు కానీ గాఢ నిద్రస్థితిని మనం సుషుప్త అనే పదాన్ని సూచించాడు. ఈ 3 స్థితులను కృష్ణుడు వివరించాడు. మెలకువ స్థితి సత్వగుణ జనితం అని, స్వప్నావస్థ రజోగుణం అని, గాఢ నిద్ర తమోగుణం అని తప్పక ఎరగాను. 4వది తురి అవస్థ. ఈ 3ంటికి భిన్నమై ఉండి వాటిని ఆవరించి ఉండును అంటే మనకు అర్థమవుతూనే ఉంటుంది, మనం దాంతో మమేకం కూడా పొందాం. మోహకలాపాలకు సాక్షిగా నెలకొనే నిజమైన స్వేచ్ఛకు అర్థం అంటే నో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. కృష్ణ భక్తి వృద్ధిచే అట్టి లాభప్రదమైన స్థితికి మనము చేరగలం. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే